సరే, మంచిది. ప్రభునందు ప్రియులారా, ప్రవక్త అయిన యెజ్రాయా గ్రంథము ఒక్క నిమిషమే చెప్తున్నా. రైట్ సైడ్. ప్రవక్త అయిన యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు గుడుక చదువుకుందాం. విందాం. అమ్మా, నువ్వు ఇక్కడ లేచిరా, లేచి నిలబడే చదువు రా. ప్లీజ్ చెప్పాలా. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రవక్త అయిన యెజ్రా గ్రంథం అని చెప్పి చదవాలా. ఎడ్డురా, నేను ప్రసంగానికి నేను పోతా. చెప్పు. ఇదో 9 వచనాల వరకు చదువు. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి విన్నడునై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చినవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగినది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా ధ్యాసములో మమ్మల్ని కొంచెము తెప్పరిల చేయనట్లుగాను, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను, తమ పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. చాలు, ఎవడాకి నుంచి కాక. రైట్. అయ్యగారు, ఇదే యూజ్ చేసుకోవాలా, అది చూసి యూజ్ చేసుకోవాలన్నా? ఓకేనా? ఇది రికార్డ్ అవుతుంటుందా? సరే, ఇది ఛార్జింగ్ ఉండి వెళ్ళిపోయినప్పుడు పెట్టుకుందాం. రైట్, అది కథ. మంచిది. పై రీసౌండ్ వచ్చేస్తుడు, ఏదో కొంచెం క్లారిటీ పెట్టున్నాను. సమయంలో చక్కటి వాక్యోపదేశం చదివిన సహోదరికి ప్రత్యేకమైన సంఘం తరపున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, రక్షించబడిన వారికి, రక్షణ లేని వారికి గురిక ఈ యొక్క వర్తమానం ఒక అద్భుతంగా ఉంటుంది. ఓన్లీ వన్ మ్యాన్, యెజ్రా శాస్త్రి గారు దేవుని దగ్గరను, అసర్రోస్తైనటువంటి రాజు దగ్గరను మన్నలు పొంది దేవుని పనిచేయడానికి ఆయన పూనుకొని ఆ రాజు దగ్గర ఉన్నటువంటి 7 మంత్రులు కూడా ఆయనకు సహకారం చేసినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరమునకు అనేకులు చెదిరిపోయిన వారిని తీసుకొచ్చేదానికి, ఆ మందిరమునకు కట్టబడేదానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ప్రభునందు ప్రియులారా, చాలా వరకు తెలియని వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి అందరికీ ఒక వ్యక్తి మాత్రమే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, తన రాజు దగ్గర సమర్పించుకొని, తన ప్రజల కొరకు ఎంతగా పశ్చాత్తాపపడ్డాడో. ప్రభునందు ప్రియులారా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నునై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎన్ని పాపాలు చేసినా దేవుని ముఖం ఎత్తుకుంటాం, ఎంతమందిని మాట్లాడినా దేవుని వైపు ఎత్తుకుంటాం. ఆయన అంటున్నాడు, ప్రభునందు ప్రియులారా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి కిన్నునై ఉన్నాను. ఎందుకు? మా దోషములను మా తలలకు పైగా హెచ్చై ఉన్నవి, మా అపరాధములను ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నాయి. అది కథ. చాలా మందికి తెలుదు. ఈనాడు భూమి పైన సజీవులుగా ఉన్నావంటే, ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ఓ రక్షణ మానసు అందరి కొరకు ఇలాగ పశ్చాత్తాపడాల్సిన స్థితి నాకు ఇచ్చినాడు. దాన్ని పోగొట్టుకోకూడదు. అదే నీ గొప్ప తలంపు, గొప్ప భాగ్యము, గొప్ప ఔషధము, గొప్ప ధనము, దేవునితో సహవాసము. ఇది చాలా మంది తెలియదు. ప్రభునందు పిల్లరా, చాలా మంది తెలియదు. అయితే మనం ప్రభు దగ్గర మనం అన్నకాల, ప్రభువా, నేనునైనా నీ వైపు ముఖమైతే అర్హుడు కాదు. నా బంధుమిత్రులు, నా రక్త సంబంధులు,
నా స్నేహితులు, మా అధికారుల నాయకులు అనేక మంది నాయన మా దోషంలో ఆకాశం అట్టుకుంటున్నాయి, మమ్మల్ని ఎవరు కనికరిస్తారు? నా మటుకు నేను ఉంటే సరిపోతుందా? సరిపోదు. అవిశ్వాసకి అయితే సరిపోతుంది. కంటికి పంటికి జనాన్ని పట్టు కోసం, మురుడు పుట్ట కోసం మనకు సరిపోదు. అర్థమైందా? అందుకే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారము జీవం సమాధానము, అది కావాలా మనకు ప్రభునందు పిల్లారా. ఇక్కడ అంటున్నాడు, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములు బట్టి మేము మా రాజులను, మా యాజకులను, అన్ని దేశముల రాజులను వశపరచుకునకు, ఖడ్గమునకు, చెరకు, దోపుడుకు నేటి దినము అగునట్లుగా అప్పగింపబడతామని సిగ్గునొందితిమి. ఆమేన్, హల్లెలూయా. పితరుల కాలం నుంచి అంట మనము నిజంగా ఇలా అప్పగించబడుతున్నామంట. చాలా మంది తెలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును పిల్లారా, మనం వచ్చినప్పుడల్లా ఒక ఆత్మ దేవుని దగ్గరికి రావాలా ప్రభా. ఆ ఆత్మకి ఏం కావాలో శరీర సంబంధ కోరికలన్నీ నెరవేర్చి ఇక్కడికి తీసుకురా ప్రభు అని మనం కూడా విజ్ఞాపన చేయవలసిన బిడ్డలుగా ఉంటున్నామని ప్రభు పేరిట మనం చేసుకుంటాం. నిజంగా 10 సంవత్సరాల క్రితంగా ఇక్కడ ఈ 4 పల్లెలలో మేము మాత్రమే సువార్త ప్రకటించినాం, మేము మాత్రమే దేవుని యొక్క మందిరం ఏర్పాటు చేసినాం. ప్రభునందు పిల్లలు ఇంకా దేవుని దగ్గరికి రాని వారి అనేకమైన దేవుని యొక్క దేవాలయాల్లో ఆత్మలు ఉన్నాయి కాబట్టి వాటి కొరకు మనం కూడా ఇంకనూ ప్రయాసపడాల్సిన వారంగా మనం ఉంటున్నామని ప్రభు పేరట మీకు మనం చేసుకుంటున్నాం. ప్రభునందు పిల్లరా, అయితే ఇప్పుడు దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెము తెప్పరిల్లా చేయనట్లుగాను, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ. నీవు నేను ఆయన పరిశుద్ధాలయమునందు ఉన్నాము, దయ చూపినాడు కాబట్టి మనం ఉన్నాము. అంటే మిగతా వాళ్ళు లేరు. ప్రభునందు ప్రియులారా, ఎజ్రా అనేటువంటి ఆయన వీణ ఉపవాసంతో ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి వీరిని అందరినీ సమకూర్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఎన్ని గంటలు ఉపవాసం ఉంటున్నాము? అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా పితరుల కంటే నీ వంశము నా వంశము నలుదిక్కులా ఉంది. వాళ్ళు రాజులకు ఉన్నారు, అధికారులకు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, దీన దరిద్రులకు ఉన్నారు, వ్యాధి బాధలుతున్నారు, సంఘ ప్రజలు కాపర్లకు ఉన్నారు, అవిశ్వాసులకు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన జీవిత కాలంలో దేవుడు తన యొక్క ఆలయమందు పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. హల్లెలూయా. ఒక సాకలివాడు ఏట్లేకి పోయి మురికి గుడ్డలన్నీ బండకేసి బాత్తన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినండి, ఆ బాత్ అంటే ఆ బండ కింద కప్పలన్నీ ఉన్నాయంట, ఉలకలా పలకలేదంట కదా. నీళ్ళు వచ్చేటప్పుడు ఒక కప్పు వచ్చి జరిగిందంట. అది ఒక్కటేమైనా బ్యాక్ బ్యాక్ అంటే నోరు మూసుకు అంటారంట. వాడే కొట్టి వాంచి రుద్దుకొని వాడే పోతాడు. ఈ బండ పగలదు, ఏం పగలదు, నువ్వు ఊరుకోండి అంటున్నాయంట కప్పలన్నీ. అంటే డేనాపల్లె, మంగళవాళ్ళపల్లె, లింగం నిన్న, కడపాయ పల్లె అట్లున్నాయి కప్పలన్నీ బండ కింద. ఆ బండ పగలదు, వాడు అరిసిపోతాడు. వాడు పోయినాక మనం పోదా, యాడిపోతాను అంతే. నరకం, నిత్య నరకం. మనం చూస్తా కరెంటు పట్టుకుంటామా? చూస్తా మరి పోయి కట్టెల పొయ్యిలో ఏళ్ళు పెడతామా? గ్యాస్ స్టవ్ మీద ఏళ్ళు పెడతామా? కిసనటాలు వేలు పెడతామా? నీ బతికేం దెబ్బ, నువ్వేం సత్యమంతనివి. పొద్దున్నే నేను రెడీ అయినా వాహనం ఎక్కుదాం అనుకునే వాళ్ళకి 10 మంది వచ్చినారు ఇంటికాడికి. ఎంతమంది? 10 మంది వచ్చినారు. 10 మంది వచ్చినారు. అయ్యా అని దసరా మామూలు అని వచ్చినారు. నేను దసరా మామూలు కాదు కానీ నాకు ఇచ్చిన కానకి ఇస్తా, అయితే మీకు దేవుని వాక్యం ఇస్తా, 10 మంది చదువుకోండి అంటే వాళ్ళు మా వీధిలో నెల ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో మా పాస్టమ్మ నిలబెట్టి వాళ్ళ కాపీ పోసి వాక్యం చెప్తా వస్తుంటాం, అప్పుడు ఇస్తుంటాం. ఇప్పుడు కూడా ఏం చేసినామంటే వాళ్ళకు వాక్యం చెప్పుకున్నాం, పత్రిక చేసుకొని వచ్చినాం. ఇప్పుడు నేను ఇది జీవించినానంటే ఈ దినానికి ఏ ఒక్క ఆత్మకు ప్రాణానికి ఉత్తరబాధకుండా ఉన్నాను కాబట్టి నాకు సంతోషం ఉంది. అంతవరకే. వస్తూ ఒక్కొక్కరికి ఒకసారి వాక్యం చెప్పుకుంటూ వచ్చినాను. మన ఊరి అయిపోకే వాక్యం చెప్పుకుంటూ వచ్చినాను, సంతోషపడ్డాడు. ఎందుకంటే మన పితరుల యొక్క మన పాపములు ఆకాశం కంటే ఎక్కువ ఉన్నాయంట.
అది తెలియదు. నేను బాగుంటే సరిపోదు, నా సంఘం బాగుంటే సరిపోదు, నా ఇరుగు పొరుగు వారు బాగుండాలి, వారు దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, నా మూలంగా వారు బంధించింటే విడిపించండి, కృంగింటే లేవనెత్తండి, నశించింటే నాయనా వెతికి రక్షించు. నా ఇంట్లోది నీ ఇంట్లోది నువ్వేమీ వద్దు, ఏం పెట్టాకు, ప్రభుని అడుగు, ఊరికే చాలు. ప్రభుని అడగండి, వారికి ఏం కావాలో సంవత్సరం కూడా. ఎందుకని అంటాడు, యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత శిలువ మరణం పొందకముందు ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24. ఇది వరకు మీరేమీ నా పేరున అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, అది మీకు దొరుకును. ఎంత గొప్ప దేవుడబ్బా! మీ సంతోషం పరిపూర్ణం కావాలా? యోహాను సువార్త 16:24. ఇది వరకు మీరేమీ నా పేరు అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి, అది మీకు దొరుకుడి. అవును తండ్రి, నేను సేవకునిగా నాకు ఒక సమాజ మందిరం కావాలా, చర్చి కావాలా, నాయన సంఘం కావాలా, కుటుంబం కావాలా, పిల్లలు కావాలా, నలుదిక్కుల మేము స్వార్థ చేయాలి ప్రభువా. 1 కోటి రూపాయలు పని ఉంది ప్రభువా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తాం ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. మేమున్న వీధిలో నాకు ఇల్లు ఇవ్వమంటే ఇల్లు ఇలా 10 ఏళ్ళగా, మళ్ళా 3 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, మా ఇల్లు పడిపోతుందని. చూసినాడు పిలిపయ్య గారు వచ్చి, పద్మాకర్ గారు గుడిక, వర్షానికి భలే నీళ్ళు వచ్చేసినాయి, అర్థం కాలే. అప్పుడు రెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఆయన ఉన్నాడు, మీరే నా మందిరాలు, మీరే నా ప్రార్థన పనులు, అంతా మీకేనా అన్నాడు. కొనిందేమో అది క్రైస్తవుల ఇల్లు. ఏం చేయాలి ప్రభా, ప్రార్థనలు కూర్చుంటానే. వాళ్ళ బిడ్డ కాలేజీలో చదివేటప్పుడు నేను చేసిన సహాయానికి గుద్దేటి సుమలత, డాడీ పాస్టర్కే ఇవ్వాలంటే అప్పుడు ఆ ఇల్లు నాకు అద్దెకిస్తాడు. నెల అయింది చేరి. ఇచ్చినాడా లేదా దేవుడు? అది కథ. దేవుని అడుగుదాం. పనికి పోతావు, 8 గంటల సేపు పడిపోతావాడా, పడిపోతావు, 8 గంటలు చేసి వస్తావు, ఎన్నో కష్టపడి చేస్తావు. ప్రభుని అడగమంటున్నాడు. 3 గంటలు, ఓన్లీ 3 అవర్స్ చాలు. నీకు ఒక్కరి చేత కాదా, మీరు ఇంకొక ఆమెను పిలుచుకో, ఇంకొక ఆయన్ని పిలుచుకో, ఒక్కొక్కరి గంట సేపు చేయండి. మరి దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప దేవుడు. ఆనాడు అలాగా వాళ్ళు ఒర్రపడి ఏడ్చి అంగలార్చి రోధించి వస్త్రాలు చింపుకొన్నారు. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు అలా అన్నాడు దేవుడు, నీకు అక్కరగున్నవేవో నాకు ఎరుగును, అవి నీకు నేను ఇస్తా. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. అందుకే ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని అడుగుతూనే ఉంటాం. ప్రభునందు పిల్లరా, నిజంగా మన పాపాలు ఆకాశం కంటినట్టుంటాయి, మన పితరుల కంటే మనకు ఎక్కువ ఉన్నాయంట. ప్రభునందు పిల్లరా, అయినా దేవుడు మన సజ్జులు పెట్టినాడు. ఈనాడు ఒక్కరికైనా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి నడిపించి వారి అవసర లెక్కలు మీరు తీర్చండి తండ్రి, మాకొద్దు. మనకేం అవసరం తీసినాడు, మనకు దర్శించినాడు, ప్రత్యక్షలు, వాక్కులు, పిలుపులు కలిగజేసినాడు, మాట్లాడినాడు, మారు మనసు, విశ్వాసం, రక్షణ, బాప్తిసం ఇచ్చి ఆయన బిడ్డగా రాజ్యంగా సొత్తుగా చేసి ఆయన శరీర మాంసాలలో పాలివారిగా చేసినారు. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టు దేవునికి మహిమ. ఆ భాగ్యం ఎంతమందికో లేదు కదా. మన జీవిత కాలంలో తెలుసుకోవాలి. ప్రభునందు పిల్లరా, జీవంగల దేవుడు. ఆనాడు ఒరపడి ఏడ్చేవారండి వాళ్ళు, ప్రత్యక్షలు చేసేవారు, ఉపవాసం ఉండేవారు. ఈనాడు ఏమి కావాలనో అది అడుగుడి, అది మీకు దొరుకుడి అన్నాడు. మొట్టమొదటినే మరి సుంకరి మత్తయ్య గుడక పిలిచినప్పుడు ఆయన గుడక దేవుని చక్కని మాటలు మాట్లాడాడు. మీ తండ్రిని అడుగుమునిపి మీకు అక్కర్ల గున్నట్టు అన్నీ తెలిసినట్ట. మనమైతే కనుక అన్నీ మిస్ అయిపోతాం. ఎందుకంటే మతి మరిపొచ్చి, శివుడు వచ్చి, కంటి చూపు వచ్చి, దేవుడు మాత్రము మర్చేవాడు కాదండి. మన అవసరాల అక్కలు తీర్చగల దేవునితో మనం ఉన్నాం. ఎందుకు తక్కువగా ఉన్నామో, ఎవరికొకరి దగ్గరికి గంటలు, రోజులు, వారాలు పనులు పోతాము, సంవత్సరాలు జీతాలుకుంటాము. మన దేవుని దగ్గర మనం అడుక్కలేకపోతున్నామే. ఒక బాధకరమైనటువంటిది. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలా. ఒక భక్తుడు అంటున్నాడు, చూడండి ప్రభునందు పిల్లారా, కీర్తనకారుడు, ప్రభునందు పిల్లారా, కీర్తనలు 145వ కీర్తన 145 14, 15 వచ్చాను చూడమ్మా. 145 కీర్తనలు. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారిని లేవనెత్తువారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అంటున్నాడు దేవుడు.
పడిపోయినవా, కుంగిపోయినవా, లేవనెత్తాడు. ఆనాడు పడిపోయిన వారి కొరకు, కుంగిన వారి కొరకు ఎజ్రా ఏడ్చి, అంగలార్చి, రోధించి, వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి ఆలయానికి నడిపించుకున్నారు. మరి నువ్వు ఏమాత్రము దేవుని దగ్గరికి నడిపిస్తున్నావు? ప్రభునందు పిల్లరా, ఒకసారి నీ జీవితకాలంలో నీవు కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట నీకు మనవి చేసుకుంటాం. మన జీవంగల దేవుని పెట్టుకొని మనం అనేక మార్లు కూడా తొట్టిల్లుచున్నామంటే ఎంత దుర్భరచుతో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనం చేసుకుంటాం. ఈనాడు దేవుడు నన్ను సజ్జలుగా పెట్టినాడంటే ఆయన కృప. 116వ కీర్తన 8వ వచనం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడకున్న నా కన్నులను, జారిపడకున్న నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధి నేను కాలం గడుపుతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని తప్పించినాడే దేవుడు, నీకు దగ్గరికి రాలేవా? చుట్టూ మైకులు పెట్టి అనేకలకు దేవుడు స్వస్థత అద్భుతంగా జరుగుతుంటే ఆటంకపరుస్తుంటావా? జాగ్రత్త సుమి, నీకు నీ వంశమే లేకుండా చేస్తాడు. అందుకే మాకు ఒక్క శేషమైన మిగిలిచ్చినాడని అక్కడ ఎజ్రా అంటున్నాడు. ఆ యొక్క 8వ వచనంలో మాకు శేషమైన మిగిలిచ్చినాడంటే మమ్మల్ని అందరినీ మిగిలిచ్చినాలే, ఒక వంశాన్ని మిగిలిచ్చినాలే, ఏడ్చనీకి, అంగలార్చనీకి, ప్రలాపించనీకి, రోధించనీకి, ప్రకటించనీకి, ప్రార్థించనీకి అని అక్కడ భక్తుడు అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, మరి నీ వంశం నా వంశం ఉంటే మనం కూడా ఇవన్నీ చేయాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరట మీకు మనం చేసుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 'దైవజనుడైనటువంటి మోషే పౌలు రోమా 12 మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడి. దేవుని వాస్తవులను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ యుక్తమైనది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, శరీరాన్ని సమర్పించుకోయ్యా. బలులు కోడెలు వద్దయ్యా, డబ్బు బంగారం వద్దయ్యా, భూఫలం ఏమొద్దయ్యా అంటున్నాడు. ఈయన సజీవ యాగముగా శరీరాలు సమర్పించుకోవాలంట. ప్రభునందు పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం అండి. అట్టి యాగం దేవునికి ఇష్టమైనది. ఈ శరీరం లేకపోతే నువ్వు జీవించేవాడివా? పోనీ శరీరం ఉంటే, శరీరం ఆత్మ లేకపోతే నువ్వు జీవించేవాడివా? ఓ ఎజెకియల్ ప్రవక్త అని పిలవలే దేవుడు. ఓ నరపుత్రుడా, ఆ లోయలో దిగిన స్వామి. ఆ ఎంకలని ఏకమవుతాయా అంటే ఏమో నాకు తెలుసు స్వామి. ఓ నరపుత్రుడా, ఆ ఎంకలని ఏకమనుంటే పలుకుమన్నాడు. ఓ ఎంకల్లారా ఏకమను. లొడలొడలొడలొడ ఎంకలని ఏకమైనాయి. అయినా ఈ ఎట్లా బతుకుతాయి? దీనికి నరాలు వచ్చాయంటే నాకు తెలుసు స్వామి అన్నాడు. అయితే ఈ ఎముకలకు నరాలు వచ్చునుగాక, నరాలు వచ్చినాయి. ఓ నరపుత్రుడా, దీనికి మాంసం వచ్చునుగాక అని పలకమన్నాడు. మాంసం వచ్చింది. మాంసం వచ్చిన తర్వాత శరీరం వచ్చునుగాక, శరీరం వచ్చి చెప్తే ఇప్పుడు ఈ బతుకుతాయా, నడుచుతా లేదన్నాడు. ఏమో స్వామి నాకైతే తెలియదు. ఆయన దైవజనుడైనా ఎజెకియల్ని ఏమన్నాడంటే ఓ నరపుత్రుడా అన్నాడు. ఏమో నాకు తెలియదు. అయితే నలుదిక్కు నుంచి జీవాయి వచ్చి బ్రతుకుగా కానగానే యేసునామములో అక్కడ నలుదిక్కు జీవాయి రాగానే అందరూ కొన్ని లక్షల మంది బతికినారు. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు నువ్వు బ్రతికున్నా దేవుని దగ్గరికి రాకపోతే ఏమి ఎంకల్ని ఒకసారి పిలిచారు. నేను వస్తానే ఒక జ్ఞాపకం వచ్చింది. అమ్మ ఎన్నాళ్ళ నుంచి కలగంటున్నది, మందిరం జరగాలి, నేనున్నా లేకున్నా. మరి అమ్మ నిద్రించి ఎన్నేళ్ళు అవుతుందో, 10 ఏళ్ళు అవుతుంది కదా. మరి అమ్మకు ఆ సమాధి ఏమైనా కట్టి బొమ్మ పెట్టింటే బాగుంటుంది, అమ్మది ఫోటో చూసేదానికి అని అనుకుందామని మనసులో అనుకున్నా. నేను చెప్పలేకపోయినా కట్టించి అమ్మ ఫోటో పెట్టు దైవజనులారని ఆమె మంచి స్వార్థకురాలుగా తర్వాత పెట్టాలి. ఎందుకంటే ఆమె ఒక్కగానొక దేవుని సమర్పించి అంటున్నారు. ఇప్పుడు ఈయన అయ్యా ఎన్ని శ్రమలు పడినాడయ్యా మా కొట్టపాటి సుబ్బరాయుడు పిలిపయ్య గారయ్యా, ప్రభు బలు ఎత్తుకున్నాడయ్యా. ఎందుకు చెప్తున్నాడు? కష్టము నష్టము వేదమైన గుడక ప్రభు పనిచేస్తున్నాడు.
ప్రభు పని చేస్తున్నాడు. అందుకే మనము దేవుని మాటలని నమ్మి మార్మస్సు విశ్వాసం రక్షింపబడే బిడ్డలుగా ఉంటాం. అయితే ఆయన శరీర మాంసాలు తినే బిడ్డలుగా మనం పాలివారిగా ఉంటాం. ఎందుకంటే మనం శాపంలో చచ్చిన వారమే పడినగా ఆయన ప్రియకుమైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు స్వస్థత కలిగజేసినాడు. ప్రభునందు పిల్లరా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మన కొరకు అనేక శ్రమలు అడమిచ్చినాడు. ప్రభునందు పిల్లరా, ఆయన బంధింపబడ్డాడు. ప్రభునందు పిల్ల ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక ఆయన పట్టుకొని దేవుడు అంటే అందరికి తెలుసయ్యా, మీరు ప్రకటించాకరైనా. మరి దేవుడు అంతా అందరు తెలిసినప్పుడు ఇంతమందిని ఎందుకు చేసుకోవాలి మనము? అవునా కదా? కాబట్టి మన జీవిత కాలంలో దేవుని ఎరిగిన బిడ్డగా చెప్తున్నాం. రెండవదిగా మనం చూసినటువంటి వారైతే యేసు ప్రభువుల వారు అంటున్నారు యోహాను సువార్తలో, నేను పరలోకం నుండి చేసిన జీవాహారము నేనే అన్నాడు. దేవుడు పరలోకమును జీవాహారము నేనే అన్నాడు. ఇంతవరకు మనం ఏ ఆహారం తినడం లేదు. అంతవరకు మన వాళ్ళు మన్నాను తిన్నారు. అనేక రకాలుగా మనం కూడా చనిపోయిన వారిగా ఉన్నాం. అయితే ప్రభు ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం చూస్తే మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యూదుల దగ్గర ఒక ప్రశ్న వచ్చింది. ఈయన ఏమంటున్నా అంటే 50 నుంచి యూదులు ఈయన తన శరీరం ఎలాగా తినగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు మీరు మనిషిని కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వాని లేపదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైనది ఉన్నది. నా శరీరం తిని రక్తం తాగువాడు నా యందును, నేను వాని యందును నిలచి యందును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట ప్రభు? ఆయన జీవం గల పాపం లేని దేవుడు. ఇవన్నీ అనేకులు చెప్పాలంటే మాకు రోజు అనేక మంది గోడేటు చెంపేటు రకరకాలుగా పడుతున్నామండి. అయినా కూడా విడకుండా ఒక్క దినమున ఆయన రాజ్య సువార్త, సత్య సువార్త, నీతి సువార్త, రక్షణ సువార్త ప్రకటించలేదు మేము నిద్ర పోలేమని కూడా ప్రభు పేరిట మీకు మనం చేసుకున్నాం. కాబట్టి ఆయన రక్త మాంసాలు తినడానికి మనం సిద్ధపడాలి. ఎందుకనగా మనం చీకటిలో నుంచి, దొంగ ఊబిలో నుంచి, అగాధ జలంలో నుంచి మనం రప్పించినటువంటి దేవాది దేవుని మనము కలిగి ఉన్నామని ప్రభు పేరిట మీకు మనం చేసుకుంటున్నాం. పేతురు రాసిన పత్రికలో మనకు బహాటంగా దేవుడు బాగా బయలుపరుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, మన జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు పోగొట్టుకున్నాం. తిరిగి మరి అనేకులకి తీసుకురావాల్సినటువంటి అవసరం మనలో ఉంది. ఎజ్రా ఏ విధంగా ప్రారంభించినాడో, ఒక శేషం మిగిలించుకున్నాడో, మనం కూడా వీటికి ఈ ప్రభు రక్తానికి శరీర మాంసాలకు ఒక్కరినైనా కూడా మనము తీసుకొచ్చి బిడ్డలుగా ఉండాలని కూడా ప్రభు పేరిట మీకు మనం చేసుకుంటాం. అలాంటి స్థితిలో మనం ఉండలేకున్నప్పుడు మనం ఏమి సాధించినాము? ఈరోజు ఉద్యోగం ఉందని ఆదివారం పోతాడు, ఇంకా ఏమో పని ఉందని పోతాడు. ప్రభునందు పిల్లరా, మరి అవి లేకుండా తీసేచ్చే మనకెంత మేలో చూడండి. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూసుకుంటున్నాం. ప్రభునందు పిల్లరా, మనం ఎలాగున్నామో మన మొదటి స్థితి, మనం పాపములు శాపం చేత చచ్చిన వారమైపడి ఉన్నటువంటి బిడ్డలుగా మనము లేవనెత్తి వారుగా ఉంటున్నాడని కటిక చీకటిలో నుంచి, ఉబిల నుంచి రక్షించిన దేవుడు ఇంకా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, అబద్ధాలు, మోసాలు, వేషధారులు ఇవన్నీ తీసివేయమని అడుగుతున్నాడు. అవి తీసివేస్తే ప్రభు శరీరానికి, రక్తానికి అర్హులమవుతాం. లోకంలో ఉన్నాం కాబట్టి ప్రభునందు పిల్లరా వాటి గురించి మనము చేయలేకపోతున్నాం. అయితే ఇక్కడ దేవుని మందిరం ఉంది. ఆ యాజకుడు ఎజ్రాగుడికి ఏం చేసినంటే, ఎక్కడ లేవీలు స్తుతించేవారు, ఆరాధించేవారు లేకపోతే దేవుని అడిగి సమకూర్చుకొని సంఘంలోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, మన జీవిత కాలంలో అలాంటి స్థితి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడిందిగా మనం ఉంటున్నాం. మనం ఎలాగున్నామంట ప్రభునందు పిల్లలు అక్కడ అంటున్నాడు, అవిధేయులుగా ఉన్నాను. 9వ వచనం 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరంలోనికి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును పచురచే నిమిత్తమును ఏర్పరచబాటి వంశమును యాజకులైన రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధులైన జనంగాను దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. అమ్మాయిన హల్లెలూయా. అజయ్ ఎజ్రా అంటున్నాడు, అయ్యా ఒక శేషమన్న నిలబెట్టినావయ్యా. అయ్యా సొంతం. ఈనాడు శేషమనగా ఒక వంశం కిందికి వస్తుంది. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలలో 11 గోత్రాలు ఉండి ఒకటి లేకపోయినా శేషం పోగొట్టుకున్న వారు ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఒక్కరన్నా ఇటుకి రాకపోతే శేషం లేదనేటువంటిది ఒక బాధ కలుగుతుంది ప్రభునైనా. కాబట్టి మీరందరూ అందుకే అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో
ఆ 1 కొరింథీ 11:20 అంటున్నారంటే మనం ఈ శరీరంలో పాల్గొనేవారు యోగ్యంగా అయోగ్యంగా చేయకూడదంట. ప్రతిరోజు పశ్చాత్తాపం చేయాలంట. భార్య ఉన్నవాడు పాపం చేయడమే, భార్య లేనివాడు పాపం చేయడమే, విశ్వాస పాపం చేయడమే, అవిశ్వాస పాపం చేయడమే, మాటల ద్వారా, చూపుల ద్వారా, మన నేత్రాల ద్వారా ప్రభునందు పిల్ల ఎన్నో రకాలుగా చేస్తూ కూడుకున్నాం. అందుకే మనలో అనేక మందికి రోగాలు వస్తున్నాయి, దీర్ఘకాల వ్యాధులు వస్తున్నాయి, మరమవుతున్నారు. అవి కూడా మనం చేయకుండా ఒక శేషమన్న మిగిలించినందుకే ఆ ఎజ్రా కాలం నుంచి ఈ కాలం వరకు మనము ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించే బిడ్డలుగా మనం ఉన్నటువంటి వారమైతే ఎంత ధన్యులమవుతామో. చాలామంది ఏమనుకుంటున్నారులే, పోయి నేను అప్పటికి ప్రభు వల్ల తీసుకుంటే సరిపోతాలే, ప్రభు శరీర రక్తం పుచ్చుకుంటే సరిపోతాలే అంటారు. కానీ పశ్చాత్తాపంతో తీసుకోవాల్సినటువంటి వారుగా మనం ఉండాలని కూడా ప్రభు పేరిట మనం చేసుకున్నాం. చాలామంది అలాగ లేకుండా తీసుకుంటున్నారు. చదువుమా 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణం పచ్చుని ఆమెను హల్లెలూయా నిలబెట్టండి. నీవు నేను ఆయన రక్త శరీర మాంసం తినేవాడంతా ఆయనను ప్రచురం చేయాలా. నాకు పని అయిపోయిందిలయ్యా, మేము పోతాం, ఇప్పుడే పోదాం పండి, ఇది అయిపోతానే. లింగం తినే ఒక వీధి తిరిగి వచ్చాం, దేవంగపల్లి ఒక వీధి తిరిగి వచ్చాం, ఇట్లా ఒక్కొక్క వీధి తిరిగి ప్రచురం చేసి వెళ్ళిపోవాలా. అప్పుడు నీకు ఏం పెడతాడు? దాచి ఉంచిన జీవకీటం వస్తాడు. తినడం వెళ్ళిపోవడమే రాని వాళ్ళే ఎవరు విస్మయం అందాకరి. నేను నిన్న ఒక మాట ఉన్నా, మీకు తెలిసిన లేదో, నా కుమారుడు ఉన్నాడు. ఒరే నాయనా, మీరు నా శవాన్ని ముట్టే అధికారం లేదు, నన్ను భూస్థాపన చేసి మట్టేసే అధికారం లేదు, నా సేవలో పాలివారం లేదు, నా సేవకు రాలేదు, మీకున్న నాకు సంఘ పరిచయం, సంఘం పోయింది, మీరు వద్దనే వద్దు. తినేది దేవుడిచ్చిన కానుకలు రా, మీరు దేవుడిచ్చిన డబ్బుతో తింటూ గుడ్డలు ధరిస్తున్నారు, మీరు ఏమైపోతారో నాకు సంబంధం లేదు. దేవుని గొప్ప చెప్పిన అన్న ఒక్క కుమారుడే నా కొడుక, నాది కాదు. దేవుని స్తోత్రం. ప్రభుని బట్టి మనం దేవుని స్తుతించాలా, ఆరాధించాల్సిన బాధ్యత మనకు ఉంది, ప్రచురణ చేసే బాధ్యత మనకు ఉంది. కాబట్టి మన జీవిత కాలంలో మనము ఆ ఒక్క శేషం మిగిలిందంటే నేను మాత్రమే మిగిలి ఉన్నాను ప్రభా, ఆ వీధెంబడి వెళుతా ప్రభా. ఒక్కరిద్దరు ముగ్గురి కన్నా 99 మంది మన పైన అవమానం నిందల పాలు చేయని ఒక్కరికన్నా దేవునికి యొక్క మరణ పునరుద్ధరణ ప్రచురం చేయాలా. అప్పుడే మనము ఒక శేషంగా మిగిలి ఉంటామని ప్రభు పేరిట మీకు మనం చేసుకుంటున్నాం. కాబట్టి కృపగలిగిన దేవుడితో మనం ఉంటున్నాం. మనం ఎప్పుడు కూడా పశ్చాత్తాపంతో విజ్ఞాపంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి మీరు 10 గంటలకు వచ్చి నేను 10 గంటలకు వచ్చే ఏంటి ప్రయోజనము? ప్రభువా, 10 గంటల కంటే నేను 9కి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాలా. నా శేషమును మిగిలి ఉంది ప్రభువా, అది రావాలా నీ దగ్గరికి ప్రభువా. నేను మరణం పునరుద్ధరణ ప్రచురం చేయాలి ప్రభువా. నువ్వు కుంగిపోయిన వారు లేవనెత్తగల, ఉద్ధరించగల దేవుడు ప్రభా. ఇలాగ ప్రభుని వేడుకుంటే నువ్వు రావాలన్నమాట ప్రభునందు పిల్లరా. ఎందుకంటే ఆయన మనం సృష్టించిన దేవుడు, మనం పరిపాలించే దేవుడు, ఆయన మేపు గొర్రెలము. ఏ కొదవ నీకు ఉండదు ప్రభునందు పిల్లరా. మరి జ్ఞాపకం చేసుకొని ఈ జన్మ ప్రభు శరీర రక్తం లేకపోతే మనం బ్రతకలేము. నీలో నేను, నాలో నేను, ఆయన జీవించిన దినాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ పొద్దు ₹1,00,000 ఈయనని మన యజమాని ముందే చెప్పాలి, ఒప్పందం అప్పుడు. నేను రక్షించబడిన బిడ్డను ఆదివారం రాను రాను రాను, నాకు నెల జీతం కట్టయినా పర్వాలే, ప్రభు దినం పోగొట్టుకోను. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన జీవంగల దేవుడు, ఆయన స్వరూపం ఇచ్చిన దేవుడు, ఆయన ఆత్మచి దేవుని పోగొట్టుకోనని ఎప్పుడైతే నువ్వు ఛాలెంజ్ చేస్తావో, వారి నాయన వెళ్ళి ప్రార్థన చేయకపోరా, మా కొడుకు సంతోషం అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను ఒక శేషంగా మిగిలి ఉన్నాం. ప్రభు రక్త శరీర పాలు వారికి ఉంటున్నాం. ఎవరు చిన్నబుచ్చుకోకుండా ఎవరిని హెచ్చరించలేదు, గద్దించలేదు. అందుకే అంటున్నాడు, ఒక సాకిలి వాడు గుడ్డలు తీసుకుపోయి మురికంతా కొట్టి అరుస్తూ కేకలేస్తూ పడుతుంటే, సువార్త చెప్తూ పాటలు పాడుతూ వాక్యం చదువుతుంటే పట్టించుకోకుండా బండ కింద ఉన్నట్టు కప్పలు లెక్క అవి అలాగే ఉన్నాయంట. ఒక కప్ప వచ్చి అరుస్తుంటే, నువ్వు అరవాకే, నువ్వు ఎందుకు అరుస్తావు, వాడే అరిసిపోతాడు, ఆ బండ పగిలేదు కాదు కానీ మేము చూస్తున్నాం ఇన్నాళ్ళ నుంచి. అంతే కదా. ఫిలిప్పు చెప్పి చాలా రోజులు అవుతుంది మేము చూస్తున్నాములే, మేము చెప్పి చాలా రోజులు అవుతుంది, నువ్వు ముందు చూసుకో ఏడుంటావో, నువ్వు ఎక్కడ ఉంటావో. కాబట్టి మన దేవుని ఒక శేషంగా మిగిలి ఉండుకొని ప్రభు యొక్క ఆ రాకడ కొరకు అనేకులు సిద్ధపరిచి, అనేక పాపాలు మనం ఒప్పింపజేసి, అనేకులు దేవుని దగ్గర పిలుచుకొచ్చి ఆయన మరణ పరిచయం ప్రచురం చేసే బిడలుగా, మనం దేవుని దగ్గరికి వచ్చే బిడలుగా ఉండాలని అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులకు, రికార్డ్ చేసినటువంటి మరి పద్మాకర్ గారికి ప్రభుపేట వందనాలు, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ.